Hello friends, welcome to Honey GS classes. April 22nd and 23rd and 24th మనం 3 days కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉంది. సో 3 days ఒకే వీడియో చేస్తున్నాం, కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మిగతా కొన్ని అంశాలు ఏవైతే ఫ్యాక్ట్ ఉన్నాయో సో ఫ్యాక్ట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అనేది పీడిఎఫ్లో ఇస్తున్నా నేను. సో ఫస్ట్ చూస్తే ఫేమస్ యూకే ప్రైమ్ మినిస్టర్ ఈ బోరిస్ జాన్సన్ ఇండియా విజిట్ చేస్తాడు, కొన్ని ఒప్పందాలు చేసుకున్నాడు, ఒక 2 బుక్స్ తీసుకెళ్తాడు. బుక్స్ రైటర్స్ నేమ్ మనం గుర్తుపెట్టుకోవాలి, బుక్స్ నేమ్స్ కూడా. సెకండ్, ఫ్యూజిటివ్ ఎకనామీ అఫెండర్స్ అంటే ఈ పారిపోయిన ఆర్థిక నేరగాళ్ళు విజయ్ మాల్యా అండ్ నీరవ్ చోప్రా అని చెప్పేసి ఈ బ్యాంకింగ్ కుంభకోణంలో ఇండియా నుంచి పారిపోతారు. సో ఇంగ్లాండ్లో దాక్కున్నారు, వాళ్ళ మీద ఒప్పందం ఉంటుంది, ఇది మన ఎకనామీ కిందకు వస్తుంది. సో ఈ పారిపోయిన ఆర్థిక నేరగాళ్ళు అంటే ఎవరు, ఏ చట్టం కింద అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పేసి మనం ఎకనామీ పరిభాషలో చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, $400 మిలియన్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అనేది శ్రీలంక ఇండియా ఎక్స్టెండ్ చేసుకున్నాయి. సో ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే శ్రీలంక ఇటీవల $50 బిలియన్ డెప్ట్ డిఫాల్టర్ అంటే రుణ ఎగవేతదారుగా అనౌన్స్మెంట్ చేసుకున్నది. సో అయినప్పటికీ ఇండియా ఎక్స్టెండ్ చేసింది. సో వెరీ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఇండియా అనేది మరొకసారి రుణాన్ని పొడిగించింది శ్రీలంకకి. సో అప్పు ఎగొట్టిన వాళ్ళకి అప్పు ఇవ్వరు, బట్ ఇక్కడ ఇండియా ఇస్తుంది. వై? బికాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అని చెప్పేసి ఇండియా యొక్క మెయిన్ థీమ్. అంటే దీన్ని ఏమంటారు, మన పక్క వాళ్ళు మొదటి ప్రాధాన్యం. సో పాలిటీ చూస్తే ఈ జహంగీర్పూర్లో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అక్కడ ఉన్న షాప్స్ అన్నీ బుల్డోజర్స్తోని పడగొట్టేస్తాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది, సుమోటో కేసు కింద జోక్యం చేసుకొని అక్కడ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది, మీరు కూల్చివేత ఆపేయని చెప్పేసి గట్టిగా చెప్తుంది. సో వాట్ ఈస్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పేసి మనం చెప్పాలి. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఏమంటుంది, చట్టం ఉంది, సో మేము ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి ఫాలో అయినాం. సుప్రీంకోర్టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అండ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసెస్ ఉంటాయి అక్కడ. సో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 2022కి బిల్లుకి రాష్ట్రపతి ఆమోదించాడు కాబట్టి చట్టంగా మారింది. ఇది మళ్ళీ కాంట్రవర్సీ. సో ఎందుకంటే అక్కడ 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉండే, నార్త్, సౌత్ అండ్ ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్స్. వాటిని మెర్జ్ చేసి యూనిఫై చేసి ఒకటే ఢిల్లీగా మార్చింది పార్లమెంటు, కాబట్టి కాంట్రవర్సీ. నెక్స్ట్, ఈ ఎన్నికల ప్రధాన అధికారి సుశీల్ చంద్ర దక్షిణాఫ్రికా అండ్ మారిషస్ 2 దేశాలు విజిట్ చేస్తాడు. అది అంత అవసరం లేదు కానీ నెక్స్ట్ అక్కడ ఉన్న ఓవర్సీస్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐస్, ఐ థింక్ విదేశీ ఓటర్లు మీరు కంపల్సరీ ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తాము, మీరు ఇది ఓవర్సీస్ ఓటర్గా రిజిస్టర్ చేసుకోమని చెప్పేసి అక్కడ అడుగుతాడు. సో హూ ఆర్ ఓవర్సీస్ ఓటర్స్, వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఇండియాలో ఉన్న ఓటర్స్ ఎంతమంది, వాళ్ళు ఎలా ఓటేయవచ్చు, ఓటు హక్కు లేని వాళ్ళు ఎవరని చెప్పేసి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేమస్ యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరు, బోరిస్ జాన్సన్. సో బోరిస్ జాన్సన్ ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి ఢిల్లీకి పోకుండా సో ఫస్ట్ ఇండియాలో ప్లేసు గుజరాత్ స్టేట్కి వచ్చాడు. సో మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్కి రావడం జరిగింది. సో మన డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి, మనం అంతా గుర్తుపెట్టుకోవద్దు, బట్ ఒకసారి చూస్తే ఫస్ట్ ఈ అహ్మదాబాద్కి వచ్చాడు. సో అహ్మదాబాద్కి వచ్చాడు. ఇక్కడ సబర్మతి ఆశ్రమం ఫేమస్, గాంధీజీది తెలుసు మనకు ఆల్రెడీ. దీన్ని ఇంకేమంటామంటే హరిజన్ ఆశ్రమం అట్లా పిలుస్తాం. ఆడికి వచ్చిండు. సో ఇండియా ఆతిథ్యం ఎక్సలెంట్గా ఇచ్చింది. ఒకసారి చూస్తే ఈ యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్కి స్వదేశంలో ఇక్కడ తిరుగుబాట్లు ఎక్కువైనాయి. లాక్డౌన్ టైంలో ఈయన స్వయంగా లాక్డౌన్ రూల్స్ని వైలేట్ చేస్తాడు, బర్త్డే పార్టీ చేసుకుంటాడు. సో ఇతని మీద పార్లమెంటులో ఆల్రెడీ చాలా ఎక్కువ వ్యతిరేకత ఉంది. ఇటువంటి టైంలో ఇండియాకి వస్తే ఇండియా ఎక్సలెంట్గా ఆతిథ్యం ఇచ్చింది, రైట్. ఇక మన ఆతిథ్యానికి మొత్తం ఈయన మర్చిపోతున్నాడు స్వదేశం అని చెప్పేసి, ఎట్లా పోవాలో అని చెప్పేసి ఇక్కడ ఒక బుక్ ఇస్తుంది ఇండియా. సో గైడ్ టు లండన్, మన ఆతిథ్యానికి
లండన్ ఎక్కడ మర్చిపోతాడు అని చెప్పేసి గైడ్ టు లండన్ బుక్ ఇస్తుంది. రాసింది ఎవరంటే గాంధీజీ. సో గాంధీజీ గైడ్ టు లండన్ బుక్ ఇచ్చింది ఇండియా. సెకండ్, స్పిరిట్ ఆఫ్ పిల్గ్రిమేజ్. ఇది ఈ మీరాబెన్ ఆత్మకథ. మీరాబెన్ ఎవరంటే గాంధీజీ ప్రియ శిష్యురాలు మీరాబెన్ ఆత్మకథ. సో 2 పుస్తకాలు ఈయన గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ గాంధీనగర్ వస్తాడు. ఇక్కడ చెరకా కూడా ఒకసారి ఫోటో తీశాడు చెరకా పట్టుకొని. చెరకా మీన్స్ మనకి 1921లో ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో భారత స్వతంత్ర ఉద్యమ చిహ్నం అవుతుంది చెరకా అని చెప్పేసి, రైట్. ఈ గాంధీనగర్లో డిఫరెంట్ ప్లేసెస్ మళ్ళీ విజిట్ చేస్తాడు. సో ఫస్ట్ చూస్తే గుజరాత్ బయోటెక్ యూనివర్సిటీని విజిట్ చేస్తాడు, దాన్ని శంకుస్థాపన చేస్తాడు. గుజరాత్ బయోటెక్నాలజీ యూనివర్సిటీ. దీన్ని గుజరాత్ ప్రభుత్వమును అండ్ ఎడిన్బర్గ్ యూనివర్సిటీ 2 కలిపి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయం 2 కూడా ఎక్కడ అంటే గిఫ్ట్ సిటీలో నిర్మిస్తున్నాయి. సో గిఫ్ట్ సిటీ అంటే ఏంటంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అని చెప్పేసి. సో ఈ జీబీయూ యూనివర్సిటీని ఈ ఎడిన్బర్గ్ యూనివర్సిటీ అండ్ గుజరాత్ 2 కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వడోదర రాష్ట్రం ఈ వడోదర ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటిది జేబీసీ ఫ్యాక్టరీని విజిట్ చేస్తాడు. ఆ బోల్డోజర్ మీద ఒకసారి హాయ్ చెప్తాడు, నేను వస్తున్న మోడీ ఢిల్లీకి అని చెప్పేసి. నువ్వు గెహ్రీ దోస్తీ కాదు. గెహ్రీ దోస్తీ అంటే ఈ మాట చెప్పింది ఎవరంటే మన ఈ ఇజ్రాయెల్ ప్రధాని బెతేన్యూ అని చెప్పేసి అతను గెహ్రీ దోస్తీ అన్నాడు. ఇతను ఏమంటాడు అంటే నువ్వు ఖాస్ దోస్తీవి అని చెప్పేసి అంటాడు. సో మోడీని డిఫరెంట్ ప్రైమ్ మినిస్టర్స్ డిఫరెంట్ ప్రేమతో పిలుస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని ఏమన్నాడు అంటే గెహ్రీ దోస్తీ అంటే మనది లోతైన స్నేహం అని చెప్పేసి చెప్తే, మనది లోతైన స్నేహం కాదు బట్ దగ్గరి స్నేహం అని చెప్పేసి ఖాస్ దోస్తు అన్నాడు. ఖాస్ దోస్తు మీన్స్ డియర్ ఫ్రెండ్, ప్రియమైన స్నేహితుడు. గెహ్రీ దోస్తీ అంటే లోతైన స్నేహితుడు. మోడీ లోతైన ప్లస్ ప్రియమైన వాళ్ళ ఇద్దరికి. సో మనకి ఇది గుజరాత్లో డిఫరెంట్ ప్లేసెస్లో విజిట్స్. మనకి ఏం అవసరం లేదు, జస్ట్ ఆ బుక్స్ రైటర్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరాబెన్ బుక్ అండ్ గాంధీ బుక్ అని చెప్పేసి అవి 2 మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకేమంటాడు అంటే నా భుజంలో ఉన్నది మీ టీకా, మీరు మా మనసులో ఉన్నారని చెప్పేసి మోడీకి చెప్తాడు. అతను వేసుకున్న టీకా ఏంటంటే కోవిషీల్డ్ టీకా. ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా 2 సంయుక్తంగా కలిసి దాన్ని తయారు చేస్తాయి. కోవిషీల్డ్ అని చెప్పేసి వ్యాక్సిన్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఏంటిది కొన్ని ఆర్థిక ఒప్పందాలు ఈ ఇద్దరి మధ్యన. సో ఫేమస్ది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అమలు కాలేదు, బట్ దీపావళి కల్లా అక్టోబర్ 2022 కల్లా పూర్తి చేద్దామని చెప్పేసి ఒప్పందం చేసుకుంటారు. సో ఎఫ్టీఏ అమల్లోకి రాలేదు. ఇటీవల ఎఫ్టీఏ అనేది మనకి ఈ దుబాయ్తో చేసుకున్నాము. తర్వాత సిఈపిఏ ఒప్పందం అనేది కెనడా అండ్ దుబాయ్. సిఈటిఏ ఒప్పందం అనేది ఆస్ట్రేలియాతో చేసుకున్నాము. ఎఫ్టీఏ అనేది ఇంకా చేసుకోలేదు, బట్ అక్టోబర్ 2022 కల్లా అమల్లోకి వచ్చేటట్టు ప్రణాళికలు చేసుకున్నారు. సో ఎఫ్టీఏ పూర్తి కాలేదు. సెకండ్ ఇది ఏంటంటే ఇది ఓపెన్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్. దీన్ని ఆమోదించింది బ్రిటిష్ ప్రభుత్వం అనేది మన ఇండియా కోసము. సో ఓపెన్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అంటే ఏంటంటే సో అక్కడ ఉన్న మనం ఏమైనా డిఫెన్స్ పరంగా ఏదైనా రక్షణ ఎగుమతులు చేసుకుంటే దిగుమతులు వేసుకుంటే అక్కడ ఉన్న డిఫెన్స్ మినిస్టర్ అనేది సైన్ అవసరం లేదు ఇక మీద. సో డైరెక్ట్గా అక్కడ కంపెనీ అనేది చేసుకోవచ్చు. సో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ, దాని యొక్క సాంకేతికత ఈజీగా మనకు ట్రాన్స్ఫర్ చేస్తారు, తొందరగా ఫాస్ట్ డెలివరీ అనేది అయిపోతుంది. ఒకటి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఉన్నది, సెకండ్ స్పీడీ డెలివరీ ఇండియాకి. ఇటువంటి లైసెన్స్ ఇస్తే డిఫెన్స్ మినిస్ట్రీ ప్రైమ్ మినిస్టర్ సైన్ అవసరం లేదు, నేరుగా కంపెనీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో డిఆర్డిఓ ఉంది, లేదా హెచ్ఈఏఎల్ ఉన్నాయి. ఇవి ఒక సంస్థ ఒక పరికరాన్ని అమ్మాలంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏది బ్రహ్మోస్ క్షిపణిని ఫిలిప్పైన్స్కు అమ్మిన్లు. సో కంపల్సరీ డిఫెన్స్ మినిస్ట్రీ అని ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అని వీళ్ళంతా మీటింగ్ పెట్టుకొని ఈ దేశానికి అమ్ముతారు. బట్ ఇటువంటి లైసెన్స్ ఉంటే అటువంటిది ఏమీ అవసరం లేదు, నేరుగా సంస్థతోని ఒప్పందం చేసుకోవచ్చు.
సో అదే ఓపెన్ గ్లోబల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్స్కి మాత్రమే వర్తిస్తుంది, రక్షణ రంగ ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుంది. సెకండ్ది. థర్డ్ది ఇది ఎకనామిక్ ఎందుకు వస్తుంది కంటిన్యూషన్లో, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్. సో మనం ఇంగ్లీష్ వర్డ్స్ కొంచెం ఎకనామీలో ఈ వొకాబులరీ నేర్చుకోవాలండి కంపల్సరీ. మీరు గ్రూప్ 1 మెయిన్స్ కానీ సివిల్స్ రాస్తే గిట్ట మనకి ఫేమస్ బుక్ ఈ రమేష్ సింగ్ బుక్ అని ఉంటుంది. ఇది మనకి ఎకనామీ బెస్ట్ అండి. సో ఎకనామీకి ఈ బుక్ బెస్ట్. ఇక తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది కానీ అదంతగానము ఓకే దొరుకుతలేదు కానీ ఫస్ట్ సరే. ఇది మనకు ఎకనామీ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి. మనకి ఈవెన్ ఈ బడ్జెట్ వర్డ్స్ కూడా, ట్యాక్సెస్ వర్డ్స్ కూడా ఎక్కువ ఇంగ్లీష్లో వస్తుంది, బయట పేపర్లో కూడా, బ్యాంకింగ్ వొకాబులరీ కూడా. సో కాబట్టి ఇట్లా వర్డ్స్ మనం నేర్చుకోవాలి, ఈజీగానే ఉంటాయి. సో ఫ్యూజిటివ్ ఎకనామీ అఫెండర్స్ అంటే మనకి ఈ పారిపోయిన ఆర్థిక నేరగాళ్ళు తెలుగులో. సో పారిపోయిన ఆర్థిక నేరగాళ్ళు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 2 రాస్తే ఇంగ్లీష్లో ఇట్లా ఉంటుంది, తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ప్రశ్న వాళ్ళు కూడా సేమ్ ఇట్లా రాస్తే, సో ఫ్యూజిటివ్ ఎకనామీ అఫెండర్స్ రాస్తే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొన్ని టెర్మినాలజీ నేర్చుకోవాలి. రైట్. ఇంగ్లీష్లో నేను చాలా పూర్ వాస్తవంగా, ఇప్పుడు నేను ట్రై నేర్చుకుంటున్నా. సో ఫ్యూజిటివ్ ఎకనామీ అఫెండర్స్ అనేది, సో ఒప్పందం చేసుకున్నారంటే ఇంకా ఒప్పందం పూర్తిగా కాలేదు. ఇక్కడ మన ఇద్దరు ఉన్నారు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ళు, ఇంగ్లాండ్కి ఇండియా నుంచి విజయ్ మాల్యా అండ్ ఫేమస్ నీరవ్ మోడీ. సో విజయ్ మాల్యా అయితే 18 బ్యాంకులకు లూటి పెట్టాడు. ఇతను నీరవ్ మోడీ కొంచెం దయతెలిచి పంజాబ్ నేషనల్ బ్యాంక్కి మాత్రమే లూటి పెట్టాడు. వజ్రాల వ్యాపారి, వజ్రం లాంటి వ్యక్తి ఇంకా పారిపోయినాడు. సో ఇండియా సపోర్ట్ లేకుండా పారిపోయినాడు. ఇది మనకి ఇద్దరిని తిరిగి ఇండియాకు తీసుకురావాలని చెప్పేసి యూకే ప్రధానిని అడిగితే, సో అక్కడ ఉన్న చట్టాల ఆధారంగా మేము ప్రవర్తన చేస్తామని చెప్పేసి చెప్పినాడు, ఇంకా త్వరలో అప్పగిస్తామని చెప్పి చెప్పినాడు. సో మనకి వాట్ ఈజ్ ఫ్యూజిటివ్ ఎకనామీ అఫెండర్స్ అంటే ఇది 2018లో వచ్చిందండి ఈ పదం అనేది. వాస్తవంగా మనకు వాస్తవంగా ఏమవుతుందంటే, ఒక సమ్ ఎక్స్ అనే పర్సన్ ఒక బ్యాంకు లూటీ చేస్తాడు, బ్యాంకు దగ్గర లోన్ తీసుకుంటాడు, బట్ ఎగొడతాడు. అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి. ఇది ఇలా ఆస్తిని జప్తు చేస్తుంది, ప్లస్ అరెస్ట్ చేస్తుంది. అరెస్ట్ చేసినాక ప్రివెంటివ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారము కోర్టులో ప్రవేశపెడితే, ప్రత్యేక కోర్టు అనేది ప్రివెంటివ్ మనీ లాండరింగ్ 2002 యాక్ట్ ప్రకారము ప్రత్యేక కోర్టు ఈ ఆర్థిక నేరగాళ్ళ కింద అనౌన్స్మెంట్ చేస్తుంది. వీళ్ళు ఇక్కడ లేరు, పారిపోయిన్లు. మన చట్టం ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ న్యాయ పరిధి ఎంతవరకు ఉంటుంది, ఇండియా యొక్క పరిధి ఎంతవరకు ఉంటే అంతవరకే ఉంటుంది. సో మన వాళ్ళు పారిపోయినారు, ఈ విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అని చెప్పేసి. సో అప్పుడేం చేస్తారంటే, ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెన్స్ 2018 యాక్ట్కి అప్పగిస్తారు. సో మనకి అనౌన్స్మెంట్ చేసేది వేరేటోళ్ళు, చేసినాక దాన్ని పని చేసేది వేరే చట్టము. అనౌన్స్మెంట్ చేసేది ఎవరు అంటే, ప్రివెంటివ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 ప్రకారము ప్రత్యేక కోర్టు అనేది పారిపోయిన ఆర్థిక నేరగాళ్ళుగా అనౌన్స్మెంట్ చేస్తుంది, గుర్తిస్తుంది ఫస్ట్. సో గుర్తించిన దీని పని అయిపోతుంది, ఇంకా ఫ్యూజిటివ్ ఎకనామీ అఫెండర్ యాక్ట్ అనేది చూసుకుంటుంది. ఈ యాక్ట్ ఏం చేస్తుంది అంటే, వాళ్ళు ఇండియాకి వచ్చేలా ఆ దేశంతో మంతనాలు జరుపుతుంది. సో దట్ ఈస్ ద క్లియర్. మనకి ఏంటిదంటే, మనీ లాండరింగ్ యాక్ట్ అనౌన్స్మెంట్ చేస్తే ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ 2018 యాక్ట్ అనేది వాళ్ళని ఇండియాకి తీసుకొస్తుంది, కోర్టు ముంగట ప్రవేశపెడుతుంది. సో అది మనకి ప్రాసెస్ అండి. సో వాళ్ళు మనకు కనిపిస్తారు, ఐపీఎల్ మ్యాచ్ చూస్తారు, వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తారు, బట్ మనం పట్టుకోలేము. ఇంగ్లాండ్ అనుమతి లేకుండా మనం పట్టుకోలేము. సో ఇంగ్లాండ్లో ఉన్న చట్టాలను ఆసరగా చేసుకొని మనకు దొరకకుండా పారిపోతున్నారు మహా గొప్ప వాళ్ళు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ. నెక్స్ట్ $400 మిలియన్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అనేది చేసుకుందండి. తెలుగులో మనకి స్వాప్ మీన్స్ చేంజ్ లేదా మార్పు, కరెన్సీని మార్పు చేసుకునే ఒప్పందం. ఇటువంటిది మనకి ప్రశ్న తెలుగులో అయితే రాదండి.
సో నోట్ల మార్పిడి ఒప్పందం అంటే అర్థం వల్ల వేరే వస్తుంది, కరెన్సీ స్వాప్ అని చెప్పేసి చేసుకుంది ఎవరితోనంటే, సో ఆర్బీఐ అనేది ఇండియా అనేది శ్రీలంకతో చేసుకుంది. ఒక 6 months ఎక్స్టెండ్ చేసింది, దీన్ని 6 months అనేది ఎక్స్టెండ్ చేసింది. రైట్, ఎందుకు ఇది మనకు వార్తల్లో ఉంది అంటే, ఈ శ్రీలంక ప్రభుత్వం అనేది అక్కడ ఎకనామిక్ పరంగా క్రిసిస్ వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది. మనకు రీజన్స్ మనం ఆల్రెడీ అది డిస్కస్ చేసాం, ఇక్కడ అవసరం లేదు. మొత్తం మీద సారాంశం ఏంటంటే, విదేశీ కరెన్సీ అనేది అక్కడ లేదు. సో వాళ్ళకి ఏమన్నా ఇంపోర్ట్ చేసుకుందామంటే డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డాలర్స్ అనేవి లేవు. ప్రపంచంలో ఉన్న వ్యాపారం మొత్తం డాలర్లో జరుగుతుంది కాబట్టి డాలర్స్ అవసరము. సో డాలర్స్ను ఇచ్చి పడేసింది మన ఇండియా ప్రభుత్వం అనేది. ఎందుకు వార్తల్లో అంటే, శ్రీలంక ఇటీవల సో $50 బిలియన్ అనేది డెబ్ట్ డిఫాల్టర్గా అనౌన్స్మెంట్ చేసుకుంది. అంటే $50 బిలియన్ అనేది రుణ ఎగవేతదారుగా, అంటే ఇవి ఇయ్యదిగా, అయినప్పటికీ మళ్ళీ తిరిగి అప్పిస్తుంది ఇండియా ప్రభుత్వం అనేది. సో మనకి వాట్ ఈస్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అంటే, ఆర్బీఐ అనేది శ్రీలంక సెంట్రల్ గవర్నమెంట్ లేదా శ్రీలంకకి డాలర్లో డబ్బులు ఇస్తుంది, వాళ్ళు రూపాయలలో, శ్రీలంక రూపాయలలో మనకి తిరిగి చెల్లిస్తారు. ఇదే కరెన్సీ స్వాప్ అంటే చేంజ్ అన్నట్టు, వడ్డీ లేదా అసలు వాళ్ళు వేసుకున్న ఒప్పందం బట్టి. మనం డాలర్స్తో కొట్టేస్తున్నాం, వాళ్ళు మన రూపాయలతో కొట్టేస్తున్నారు, అంత సింపుల్ చెప్పాలంటే. మనకి ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు విదేశీ మారక నిల్వలు తగ్గిపోతే అప్పుడు శ్రీలంక డాలర్స్తో కొట్టేస్తే మనం రూపాయలతో కొట్టేస్తాం వాళ్ళని. అట్లా కరెన్సీ స్వాప్ అంటే ఇది. మనకి ఇది ప్రశ్న వస్తుందండి, అప్లికేషన్లో వస్తుంది. ఇండియన్ రూపీస్లలో ఇవ్వడము, శ్రీలంక రూపాయలలో ఇవ్వడము, అది ఆప్షన్ కాదు మనకి సివిల్స్ ప్రిలిమ్స్ బిట్ ఇంతకుముందు. సెకండ్, ఓన్లీ కరెన్సీ మాత్రమే అప్పుగా ఇస్తుంది, అక్కడ ఎటువంటి పెట్టుబడి పెట్టదు ఇండియా, అంటే క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడి పెట్టదు. ఒకటి ఎప్పుడు ఇస్తుంది ఇటువంటిది, కేవలము విదేశీ మారక నిల్వలు అడుగంటితేనే ఇస్తుంది. సో మనకి రెండు గుర్తుపెట్టుకోవాలి, డాలర్లో ఇస్తే వాళ్ళు అక్కడి కరెన్సీలో తిరిగి ఇస్తారు మనకైతే, అది ఒకటి. సెకండ్ ఏంది, కేవలం విదేశీ మారక నిల్వలు పడిపోతే మాత్రమే ఈ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. సో అగ్రిమెంట్లో ఏముంటుంది, మనది ఎప్పుడైనా తగ్గిపోతే వాళ్ళు మనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనకి కరెన్సీ స్వాప్ గురించి. అక్కడ రూపాయలు ఎక్స్చేంజ్ కాదు, ఇండియా యొక్క డాలర్లు, శ్రీలంక యొక్క కరెన్సీ మీన్ శ్రీలంక రూపాయి కాబట్టి సో రూపాయలు మనకు ఇస్తారు. సో నెక్స్ట్ జహంగీర్ పూరి. ఇక్కడ ఏమైందంటే, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, మనకి ఢిల్లీ వాస్తవంగా ఒక మున్సిపాలిటీ కాదు, మొత్తం 3 మున్సిపాలిటీలు. నెక్స్ట్ బిల్లు అదే మనకు వస్తుంది. సో నార్త్ ఢిల్లీ ఉంటుంది, సౌత్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ, ఒక వెస్ట్ ఢిల్లీ మాత్రం ఉండదు. రైట్, ఈ 3 మనకి కార్పొరేషన్స్ ఉంటాయి. అందులో మనకి వార్తల్లో ఉంది నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి. ఇది ఏం చేస్తుంది అంటే, ఈ జహంగీర్ పూరిలో ఉన్న కొన్ని ఆ రోడ్డు పక్క పొంటి అక్రమంగా నిర్మించుకున్న టేలలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చి పడేస్తుంది బుల్డోజర్స్తోని. రైట్, ఇది మనకి సుప్రీంకోర్టు అనేది సుమోటోగా కేసు తీసుకొని ఆపివేయని చెప్పేసి చెప్తుంది. వాళ్ళు ఆపేస్తారు కూడా, ఎన్డీఎంసీ అనేది ఆపేస్తుంది. ఇది మనకి పెద్ద వార్త మనకు అనిపించదు, బట్ అక్కడ కోర్టు ఏం చెప్పింది, ఎందుకు ఆపన్నదంటే, మీరు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటుంది. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉంటే దీన్ని ఫాలో కావాలని చెప్పేసి అంటుంది. ఎన్డీఎంసీ ఏమంటుంది, చట్ట ప్రకారం మేము నోటీసులు ఇచ్చినాము, నోటీసు ఇచ్చినాకనే కూల్చి పడేస్తున్నాం, వాళ్ళ యొక్క జీవనోపాధి ఏదైతే ఉందో ఆ జీవనోపాధిని మేము కూల్చి పడేస్తామని చెప్పేసి ఎన్డీఎంసీ చెప్పింది, మేయర్ చెప్పిండు. రైట్, వీళ్ళు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, PEBL ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారము అక్రమంగా కట్టినారు కాబట్టి కూల్చి వేస్తున్నాం. సుప్రీంకోర్టు ఏమంటుంది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటూ ఒకటి ఉంటుంది, DPL అని చెప్పేసి దీన్ని ఫాలో అవ్వమంటుంది. సో మనం ఏం డిస్కస్ చేయాలి అంటే, PEBL వర్సెస్ DPL రెండు సిద్ధాంతాలు ఏంటి, ఆ డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ చూస్తే PEBL ఆర్టికల్ 21 చెప్తుంది ఏంటిది, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే చట్టము చేత నిర్ధారించబడిన పద్ధతి ఫాలో అవుతున్నారా లేదా, అదొక్కటే.
సో వాస్తవంగా పీఈబీఎల్కి మూలం అనేది ఇంగ్లాండ్, కన్ఫ్యూజ్ కావద్దు, నేను చెప్పేది వాస్తవమే, ఇంగ్లాండ్. బట్ మనం తీసుకున్న పీఈబీఎల్ ఆర్టికల్ 21 అనేది జపాన్ అండి. సో మూలం ఇంగ్లాండు, మన యొక్క మోడల్ జపాన్ మోడల్. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఒక లా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక చట్టం ఉంటుంది. చట్టంలో ఏముంటుంది? ఒక నిర్ణీత పద్ధతి ఉంటుంది. సో ప్రొసీజర్ అనేది ఉంటుంది, దాన్ని ఫాలో అయినలా లేదా అంతే. చట్టమే ఎవరికి చుట్టం కాదని చెప్పేసి ఒక లా ఉంటుంది. లాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఆ ప్రొసీజర్ను ఫాలో అయినామా లేదా అని చెప్పేసి కోర్టు చూస్తుంది. మనకి 1978 వరకు కూడా, ఇయర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, 1978 వరకు కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు, హయ్యర్ కోర్టు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఓన్లీ పీఈబీఎల్ చూసాయి. చట్టం ఉన్నది, చట్టాన్ని ఎగ్జిక్యూటివ్ బాడీ ఫాలో అయినలా లేదా అని చూసింది. చట్టంలో ఉన్న లోపాలు చూడలేదు. 1978లో ఫేమస్ మేనకా గాంధీ కేసు, మనకి కేసు యొక్క వివరాలు ఇక్కడ అవసరం లేదు, మనకి రెగ్యులర్ క్లాసులో వస్తుంది. అంటే మేనకా గాంధీ కేసులో వెరీ ఫస్ట్ టైం యుఎస్సిఏ యొక్క సిద్ధాంతమైన డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని తీసుకొచ్చింది. ఏంటిదంటే చట్టమే కాదు, చట్టం అనేది ఫేర్గా ఉందా అన్ఫేర్గా ఉందా అని చెప్పేసి, జస్టిస్ లేదా ఇన్జస్టిస్ అని చెప్పేసి, అంటే న్యాయం ఉందా న్యాయంగా లేదా అని చెప్పేసి మేము చట్టాన్ని రివ్యూ చేస్తామని చెప్పేసి చెప్తుంది. సో చట్టాన్ని రివ్యూ చేయడము అంటే న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలు ఫస్ట్ టైం అప్లై చేస్తుంది. చట్టమే కాదు, చట్టం అనేది ఎక్కడ నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు, ఇక్కడ ఎవరు పూర్ ఫ్యామిలీస్, అక్కడ ఏముంటాయి, ఈ మంగళి టేలలు లేదా చిన్న చిన్న షాపులు, లేకుంటే అదేంటిది కంగనా హాల్ లాంటి అట్లా బండి ఉంటుంది, ఆ దువ్వెనలు అవి అమ్ముకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని నువ్వు ఎగ్దాం ఒకేసారి ప్లాట్ఫామ్ ఖాళీ చేయమంటే ఇబ్బంది అవుతుంది. ఎస్, దేర్ ఈజ్ ఏ లా, లా ఉంది. ఏది లా ఉంది? లా ప్రొసీజర్ అయి ఉన్నది, ప్రాసెస్ ఉన్నది, దాన్ని మేము ఫాలో అయినాం, నువ్వు కరెక్టే. బట్ వీళ్ళు ఎవరు? వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది. జీవనోపాధి దెబ్బతింటే జీవన హక్కు పోయినట్టే. సో ఆర్టికల్ 21 అనేది వైలేట్ అవుతుంది కాబట్టి వీటిని ఆపేస్తుంది. సో సుప్రీంకోర్టు అనేది డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి ఇంపార్టెన్స్ ఇచ్చింది. పెద్ద మనసు చేసుకుంది, బాగా పెద్ద మనసు. వెరీ న్యారో మైండ్, ఇది బ్రాడ్ మైండ్. గట్లా ఇది మనకి డిఫరెన్సెస్ అన్నట్టు. దీనికి మూలము ఇంగ్లాండు, దీనికి మూలము అమెరికా. మనం ఫాలో అయ్యేది జపాన్, చట్టం చేత నిర్ధారించబడ్డ పద్ధతి మనం ఫాలో అయ్యేది. రైట్. ఇప్పుడైతే సుప్రీంకోర్టు అనేది ఎక్కువ సార్లు ఈ పీఈబీఎల్ కంటే డిపిఎల్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆఫ్టర్ మేనకా గాంధీ ఫేమస్ కేసు. అంటే ఏంటిదంటే చట్టం కంటే న్యాచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలు ఉంటే వాటిని ఫాలో అవుతారు. సో మనం ఒక టేలర్ కానీ ఆ కంగనా హాల్ కానీ అటువంటి కూల్చి పడేస్తే వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటే ఇండైరెక్ట్గా జీవన హక్కు దెబ్బతింటుంది. ఆర్టికల్ 21 అనేది ఎక్స్టెండ్ చేయబడ్డది, విస్తరించబడ్డ కేసు ఏంటంటే మనకి మేనకా గాంధీ కేసు. నువ్వు ఆరోగ్యకరమైన వాటరు లేదా ఈ ఫుడ్ తీసుకునే హక్కు కలిగి ఉంటావు ఆర్టికల్ 21 కింద, అదంతా ఎక్స్టెండ్ చేయబడ్డది. అందులో ఇదొకటి డిపిఎల్ కూడా ఎక్స్టెండ్ చేయబడ్డది. రైట్. జీవనోపాధి జీవించే హక్కులో అంతర్భాగము. నెక్స్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ఏంటిది? 2022. సో రిప్లేస్ 2011. మనకు క్రిమినల్ ప్రొసీజర్ లా అని చెప్పేసి 2022 మొన్న రాష్ట్రపతి ఆమోదిస్తాడు, దీనికి కూడా రాష్ట్రపతి ఆమోదిస్తాడు. ఇవన్నీ ఈ మనకి ఈ వింటర్ సెషన్లో బడ్జెట్ సెషన్లో ఇవన్నీ బిల్లులు అనేవి ఇరు సభలు ఆమోదిస్తే రాష్ట్రపతికి వెళ్తే రాష్ట్రపతి 111 ఆర్టికల్ ప్రకారం ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. రైట్. ఏంటిది చట్టంలో ఏముంటుంది అంటే, సో నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది, నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. 3 ఉంటే మూడింటిని అంటే ట్రైఫర్కేషన్ చేసిండ్రు 2011లో. 2011 కంటే ముందు 1957 యాక్ట్ ఉండే, దీన్ని అమెండ్మెంట్ చేస్తూ ట్రైఫర్కేషన్ చేస్తుంది, ఢిల్లీ అసెంబ్లీ చేస్తుంది.
1957లో మనకి ఈ లోకల్ బాడీస్ అనేది లేదు వాస్తవంగా. మీకు తెలుసు అనుకుంటా. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలు. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే నగరపాలిక పట్టణ సంస్థలు అని చెప్పేసి మున్సిపాలిటీ కిందికి వస్తుంది. ఇవి 1993లో చేశారు. రైట్. దీని ప్రకారము ఒక ఢిల్లీగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ అనేది పరిపాలన వికేంద్రీకరణ చేయాలని చెప్పేసి ఈ ఢిల్లీ అసెంబ్లీ అనేది 2011లో ఈ 57 యాక్ట్ని అమెండ్మెంట్ చేసి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ని ట్రైఫర్కేషన్ చేస్తుంది, 3 భాగాలుగా డివైడ్ చేస్తుంది. అదే నార్త్ సౌత్ ఈస్ట్ 2011లో చేస్తుంది ఢిల్లీ అసెంబ్లీ. మళ్ళీ దీన్ని యూనిఫై చేస్తుంది, కలిపేస్తుంది. ఎవరు? ఢిల్లీ అసెంబ్లీ కాదు, పార్లమెంట్ చేసింది. సైన్ చేసింది రాష్ట్రపతి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కాదు. సో పార్లమెంట్ చట్టం చేస్తే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తాడు యాజ్ పర్ 111 ఆర్టికల్ ప్రకారము. సో ఇది మనకి వార్తల్లో ఉంది. ఇక్కడ మనకి కాంట్రవర్సీ, దేర్ ఇస్ ద ఇష్యూ. మనకేమవుతుంది కలిపేస్తే అంటే, సో మనకి రాజ్యాంగం కాబట్టి కంపల్సరీ అంత ఇంత అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఒకసారి చూస్తే ఏమి ఇబ్బంది అంటే, సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే యాజ్ పర్ 239 క్యాపిటల్ ఏ ప్రకారము ఇంకా 3 సబ్ క్లాస్ బి ఉంటుంది, అంత అవసరం లేదు. కానీ 239 ప్రకారము ఈ ఢిల్లీ ఇండియా అనేది రాజధాని కాబట్టి సో ఎనీ మ్యాటర్ పార్లమెంటు లా చేయవచ్చు. ఇది 239 యాక్ట్ 1960స్లో వేస్తారు మొత్తం మీద ఎప్పుడు. రైట్. ఈ ఆర్టికల్ ప్రకారము ఢిల్లీ దేశ రాజధాని కాబట్టి సో ఈ ఢిల్లీ పైన లా అనేది పార్లమెంటు చేయవచ్చు. రైట్. మనకి మళ్ళీ ఈ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటిది అంటే, ఈ మున్సిపాలిటీ కానీ లేకుంటే ఈ విలేజెస్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, ఏప్రిల్ 24 మనకి పంచాయతీరాజ్ దినము. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో మన నరేంద్ర మోడీ తొలి విజిట్ చేస్తున్నాడు. ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దు తర్వాత మనకి ఈ 370 ఆర్టికల్ ఎలా రద్దు చేశారు, ఏ రాజ్యాంగ సవరణ, ఇది మీరు ఆన్సర్ చేయండి. 370 ఆర్టికల్ రద్దు అయిందంటే ఒక ఆర్టికల్ రద్దు మీన్స్ ఒక ఆర్టికల్ కొత్తగా యాడ్ అయింది మీన్స్ రాజ్యాంగ సవరణ మస్ట్. సో 370 ఆర్టికల్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా, విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రద్దు చేశారు, స్క్రాప్ చేశారు, రిపీల్ చేశారు, రివోక్ చేశారు, ఏ పదమైనా వాడుకోవచ్చు. సో ఏ రాజ్యాంగ సవరణ. సో రైట్. 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఏది ఈ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఎందుకు అంటే పరిపాలన వికేంద్రీకృతం కావాలి, డీసెంట్రలైజ్డ్ అయితే మనకి ఈజీగా అడ్మినిస్ట్రేషన్ అనేది ఈజీగా అవుతుంది. మన తెలంగాణ ఎందుకు 33 డిస్ట్రిక్ట్గా డివైడ్ అయిందంటే కారణం అదే కదా. సో మనకు ఏపీ కూడా డిస్ట్రిక్ట్గా డివైడ్ అవుతుంది ఎందుకంటే పరిపాలన ఈజీగా అవుతుంది. సో మనకి మున్సిపాలిటీ ఉన్నది. సో మున్సిపాలిటీ మీద చట్టం చేసేది రాష్ట్ర అసెంబ్లీ. జనరల్గా మన దేశంలో స్టేట్స్ ఉన్నాయండి, యూటీస్ ఉన్నాయి. సో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ లేదా పట్టణ పరిపాలక సంస్థలు స్టేట్ అనుకున్నప్పుడు కంపల్సరీ రాష్ట్ర అసెంబ్లీ చేస్తుంది చట్టము అనేది. ఎట్లా చెప్తున్నావు అంటే, నువ్వు తెలంగాణ ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం తీసుకొచ్చింది, మనకు తెలుసు ఆల్రెడీ. సో దాని ప్రకారం చెప్తున్నా, రాష్ట్ర అసెంబ్లీ చేస్తుంది. యూటీ అయితే గిట్ట యూటీలో అసెంబ్లీ ఉంటే సో అసెంబ్లీ చేసుకుంటుంది. ఢిల్లీ కానీ పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్ ఇంకా అసెంబ్లీ అనేది ఇంకా రాలేదు, బట్ అసెంబ్లీ ఉన్నది. ఇంకా అది ఎన్నికలు జరిగితే ఉంటుంది, ఎన్నికలు జరుగుతాయి. నెక్స్ట్ ఒకవేళ అసెంబ్లీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంటే చేసి పెడుతుంది, పార్లమెంటు అదే కాబట్టి చేసి పెడుతుంది. ఢిల్లీకి అసెంబ్లీ ఉంది కదా. సో ఈ 3 మెర్జ్ చేయాలంటే ఎవరు చేయాలి? ఢిల్లీ చేయాలి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ పరంగా. బట్ పార్లమెంటు చేసింది. పార్లమెంటే ఇక్కడ ఉన్న ఢిల్లీలో ఉన్న వార్డ్స్ విభజన చేస్తుందట. అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ప్లేసెస్ రిజర్వ్ చేస్తుందట. సో కేంద్రం అనేది రాష్ట్రం మీద పెత్తనం చెలాయిస్తుంది అని చెప్పేసి రాజ్యాంగం తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే, ఇట్ ఈస్ అగెనెస్ట్ దేనికి? స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం, సమైక్యకి. ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధము. సమైక్య అనేది ఏంటి? మెయిన్గా అధికారాల పంపిణీ. సో మున్సిపల్ అధికారాలు రాష్ట్రానికి ఇచ్చిండ్లు. సో కాబట్టి సమైక్య స్ఫూర్తి కాపాడాలి అంటే వీళ్ళు చేసుకోవాలి, బట్ వీళ్ళు చేయట్లేదు. సెకండ్ది,
సో డీసెంట్రలైజ్డ్ డెమోక్రసీ అని చెప్పేసి ఇండియా యొక్క మెయిన్ లక్షణము. అంటే పరిపాలన అనేది వికేంద్రీకృతం చేయాలి కాబట్టి 73rd 74th సవరణ చేశారు. సో దీనికి కూడా అది విరుద్ధం అని చెప్పేసి చెప్తున్నాం. సో మనము వార్తల్లో ఉన్న ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇదంతా అవసరం లేదనుకుంటే కనీసము ఈ ఎస్ఐ గ్రూప్ 2 రాస్తే గిట్ట ఆ 239 క్యాపిటల్ ఏంటిది, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ని ఏ 3 కలిపి చేస్తున్నారు, నార్త్ సౌత్ ఈస్ట్, ఈస్ట్ సౌత్ వెస్ట్, నార్త్ సౌత్ అని అట్లా వస్తుంది ఆన్సర్. ఏంటి మనకు వెస్ట్ లేకుండా మిగతా 3. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర. పీడిఎఫ్ ఇస్తున్నాయి అన్నిటికీ, ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి పీడిఎఫ్లో. అంటే ఇవి ఇంతే ఉంటాయి, బట్ మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చదువుకోండి. ఫ్యాక్ట్ అవి ఓన్లీ. ఏంటిది, ఈయన సౌత్ ఆఫ్రికా వెళ్ళినాడు. సో నెక్స్ట్ మారిషస్ పోయాడు. ఇటీవల మారిషస్ వార్తల్లో ఉంది. మన ఇండియాకి వచ్చిండు మారిషస్ ప్రధాని అని చెప్పేసి మనం ఎవరు ప్రవింద్ కుమార్ 2 ఒప్పందాలు చేసుకున్నాడు. ఒకటేమో ఈ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్కి, నెక్స్ట్ గ్లోబల్ ఆయుష్ ఇన్నోవేషన్కి హాజరైనాడు అంతే. రైట్. ఇంకా ఇటీవల ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో ఈ మారిషస్ అనేది 4th మెంబర్ స్టేట్గా జాయిన్ అయింది. శ్రీలంక, ఇండియా, మల్దీవులు అండ్ మారిషస్ అని చెప్పేసి. రైట్. ఈ మల్దీవ్స్కేమో మన ఇండియన్ నేవీ చీఫ్ మల్దీవులు అండ్ సీషెల్స్ 2 దేశాలకు పోయినాడు. ఈ ఆర్మీ చీఫ్ ఏమో సింగపూర్ పోయినాడు. ఈ ఎన్నికల చీఫ్ ఏమో ఇటు పోయినాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్. సౌత్ ఆఫ్రికా మారిషస్కి పోయినాడు. అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో, ఎన్ఆర్ఐ మీన్స్ నాన్ రెసిడెంట్ ఇండియనే కానీ నాన్ రెసిడెంట్ అంటే ఇండియా భూభాగంలో లేని వ్యక్తి. సో ఎన్ఆర్ఎస్కి ఏమన్నాడంటే ఫారెన్ ఓటర్స్కి అంటే ఓవర్సీస్ ఓటర్స్కి ఏమన్నాడంటే మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పిండు. ఓవర్సీస్ ఓటర్స్గా వాళ్ళు చేసుకోవాలి కంపల్సరీ. ఇప్పటికీ 1.12 lakhs మాత్రమే, నెంబరింగ్ అంతా గుర్తుపెట్టుకోవద్దు అవసరం లేదు, కానీ 1.12 lakhs మాత్రమే చేసుకున్నారట. అవుట్ ఆఫ్ 1 కోటి కంటే ఎక్కువ మందిలో ఇంట్రెస్ట్ లే అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. మేము త్వరలోనే ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యము కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఓవర్సీస్ ఓటర్స్ అంటే ఎవరు, ఇక్కడ వెళ్ళిండు బట్ ఎటువంటి ఒప్పందాలు లేవు ఇక్కడ. జస్ట్ ఏంటంటే ఒకటి అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ అని చెప్పేసి బాడీస్, ప్రపంచ ఎన్నికల అన్ని బాడీస్ కలిపి ఒక కూటమి ఏర్పడితే ఆ కూటమికి ప్రజెంట్ అయితే ఇండియా చైర్మన్గా ఉంది. అది వార్తల్లో పెట్టుకోండి. దీని సమ్మిట్ అనేది ఈ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్ అని చెప్పేసి సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా 2 కలిసి దీన్ని ఏర్పాటు చేస్తే వివిధ దేశాల్లో ఉన్న ఎన్నికల సంస్కరణలు అమలు చేసేందుకు ఇది ఉద్దేశించబడింది. దీని సమ్మిట్ ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అది గుర్తుపెట్టుకోండి, అదొక ఫ్యాక్ట్ బిట్ అది. రైట్. ప్రజెంట్ ఇండియా చైర్మన్గా ఉంది. ఏంటిది, ఫస్ట్ ఇండియాలో ఉన్న ఓటర్స్ ఎంతమంది మొత్తం అంటే జనరల్ ఓటర్స్ అంటే ఎవరు, ఈ 18 years కంటే ఎక్కువ ఉండి 61 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఓటు హక్కు అనేది ఇండియాలో 18 years ఉండాలి, ప్లస్ ఉండాలి. ఎక్కువ ఉండి అక్కడ ఉన్న ఎలక్టోరల్ జాబితాలో నేమ్ ఉంటే ఆయన ఓటు వేసేందుకు అర్హుడు. నీ దగ్గర ఏ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ కంపల్సరీ ఆ ఎన్నికల ఎలక్టోరల్ జాబితాలో పేర్లు అయితే ఉండాలి, ఓటర్ల జాబితాలో పేరు ఉండాలి. జనరల్ ఓటర్స్ అండి వాళ్ళు. బట్ ఇందులో అందరూ ఓటేయవచ్చు. ఇందులో వచ్చి అందరూ ఓటేయవచ్చు, ఒక్కరు తప్పించి. ఆ జ్యుడిషియల్ కస్టడీ కానీ లేకుంటే పోలీస్ కస్టడీ కానీ 2 వేరు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది, మీరు కామెంట్ చేస్తే చేయండి. జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ. రైట్. ఇది మనకి ఆర్టికల్ 22లో వచ్చేది, బట్ మనం ప్రాథమిక హక్కులు చెప్పలేదు కాబట్టి అది వస్తుంది ఇక్కడ. ఈ పెద్ద కాన్సెప్ట్ ఇక్కడ అవసరం లేదు, టైం వేస్ట్. కానీ సో జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీలో ఉంటే ఓటే రాదు. బట్ అదే వ్యక్తి ప్రివెంటివ్ డిటెన్షన్ కింద పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయితే పోస్టల్ బ్యాలెట్ అనేది వేయవచ్చు మళ్ళీ. సో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయితే. రైట్. ఏంటి మీకు ఏమర్థమైందంటే ఓటర్ల జాబితాలో పేరు ఉంటే ఎవరైనా ఓటేయచ్చు. వీళ్ళు ఎగ్జంప్షన్ ఇద్దరు, పీడీ యాక్ట్ కూడా ఓటేయచ్చు. సెకండ్ ఎవరు ఉంటారంటే సర్వీస్ ఓటర్స్ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది
ఈ ఎన్సీఆర్టీ బుక్లో ఉంటుంది, మన బుక్లలో ఉండదు. ఇంత విశ్లేషణ ఉండదు, మన ఫేమస్ పాలిటీ బుక్లలో ఉండదు. సో సర్వీస్ ఓటర్స్ అంటే ఎవరు అంటే ముఖ్యంగా ఈ సాయుధ దళాలు, ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఫోర్సెస్, సాయుధ ఆర్మీ, నేవీ, వాయుదళం అని చెప్పేసి, వాటితో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అని చెప్పేసి ఒక 7 ఉంటాయి. ఇంకా వాళ్ళంతా కలిపి ఈ సర్వీస్ ఓటర్స్కి ప్లస్ అంటే ఎవరు ఆర్మ్డ్ ఫోర్సెస్తో పాటు ప్లస్ విదేశీ దేశాలలో ఉన్న మన రాయబారి కార్యాలయంలో పనిచేస్తే వాళ్ళ భార్యలు కానీ ఇంకా వాళ్ళ సంబంధిత వాళ్ళు ఉంటాయి గిట్ట. సో ఎంబసీలో పనిచేసేటోళ్ళు, ఎంబసీ మీన్స్ విదేశాల్లో పనిచేస్తే మన దేశ రాయబారులు, వాళ్ళకి సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సో ఈ సర్వీస్ ఓటర్స్ కింద వస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీని కింద రారండి, వాళ్ళకి వేరే స్పెషల్ ఉంటుంది కానీ. రైట్, వీళ్ళిద్దరే వస్తారు, ఆర్మ్డ్ అండ్ ఎంబసీ వాళ్ళు. సో వీళ్ళకి ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ పోస్టల్ బ్యాలెట్ ఉంది. అంటే వీళ్ళు ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఇష్యూ అయినాక 5 డేస్ లోపు అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి అప్లై చేస్తే అతను వీళ్ళకి మెయిల్ చేస్తాడు. ఈ పోస్టల్ బ్యాలెట్ని ఎలక్ట్రానిక్ పరంగా మెయిల్ చేస్తాడు. ట్రాన్స్మిషన్ అంటే వ్యాప్తి చేస్తాడు. సో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఓటు వేసి దాన్ని మాన్యువల్గా పోస్టల్ చేస్తే అది ఇక్కడికి వస్తుంది. అది సర్వీస్ ఓటర్స్కున్న సదుపాయం. అంటే ఏంది, వీళ్ళు ఇండియాకి రాకుండానే అక్కడే ఉండి ఓటేయచ్చు. ఎవరికి ఉన్నది, ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఉన్నది, ప్లస్ ఎంబసీ వాళ్ళకు ఉన్నది. మూడోది ఇది ఓవర్సీస్ ఓటర్స్ అండి. ఓవర్సీస్ ఓటర్స్ అంటే విదేశీ ఓటర్సే, అంటే ఇండియా సిటిజన్షిప్ ఉండాలి బట్ ఇక్కడ ఉండలేరు, వాళ్ళు ఇక్కడ ఉండలేరు. ఇంతకుముందు ఇండియా దాటి 6 months పోతే సో వాళ్ళు ఓటేసేందుకు అర్హులు కాదు. బట్ దీన్ని తీసిపడేసిన 2010లో ఎవరైనా ఓటేయవచ్చు, ఇండియా యొక్క సిటిజన్షిప్ ఉంటే. ఇండియా పాస్పోర్ట్ ఉండాలి కంపల్సరీ. రైట్, మరి వీళ్ళు ఎట్లా ఓటేస్తారంటే ఇవాల్టి వరకు అయితే మనం ఎట్లా ఓటేస్తామో వీళ్ళు అట్లే ఓటేస్తారు. వాడు ఓటేయాలంటే కంపల్సరీ తన కాన్స్టిట్యుయెన్సీకి వచ్చేదే ఓటేయాలి, ఫిజికల్గా వచ్చి ఓటేయాలి. దెర్ ఇస్ నో ఈటీపీబీ, దెర్ ఇస్ నో ప్రాక్సీ ఓటింగ్ అంటే ఏంటంటే మనకు బదులుగా ఇంకొకరు ఓటేయడము. సో మనకి ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకు ఓటేస్తాం కదా, ప్రాక్సీ ఓటింగ్ అని చెప్పేసి. ఈ ఎన్నికల డ్యూటీ చేసే వాళ్ళు సార్లు ఉంటారు, మేడమ్స్ ఉంటారు, వాళ్ళు బదులుగా వాళ్ళు ఓటేస్తారు కొన్నిసార్లు. అప్పుడు ప్రాక్సీ ఓట్ ఫామ్ ఉంటుంది, నింపాల్సి ఉంటుంది. సో ప్రాక్సీ ఓట్ లేదు, ఈటీపీబీ లేదు విదేశీ ఓటర్లకి, వాళ్ళు వచ్చి ఓటేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు ఓటు హక్కుని వినియోగిస్తలేరు. కాబట్టి సో మేము త్వరలో మీకు ఈటీపీబీ ఇస్తామన్నాడు. ఈటీపీబీ ఇస్తే ఏమవుతుంది, సో ఆర్ఓకి అప్లై చేస్తే ఆర్ఓ ఈటీపీబీ మెయిల్ చేస్తే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆ పోస్ట్ బ్యాలెట్ ఓటేసి ఆ పోస్ట్లో వారైతే ఇండియాకి అయితే వస్తుంది. సో మనకి ఓవర్సీస్ ఓటర్స్ మీన్స్ ఇండియా పాస్పోర్ట్ ఉండి ఇండియాలో లేని వాళ్ళు, ఐ మీన్ ఎన్ఆర్ఐస్ అన్నట్టు, ఎన్ఆర్ఐస్ అని చెప్పేసి అక్కడ వస్తుంది. ఇది మనకి ఓవర్సీస్ ఓటర్స్ గురించి. ఒకసారి మనకి మొన్న జరిగిన 5 అసెంబ్లీ ఎన్నికల ఒక అప్డేట్ ఏంటి అంటే పోస్టల్ బ్యాలెట్ ఎవరికి ఉంది ప్రజెంటు. ఇది చెప్పేది ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ పోస్టల్ బ్యాలెట్ వేరు. ఇది కేవలము ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఎంబసీ ఆఫీసెస్కి మాత్రమే ఉంది. జనరల్గా ఇది మాన్యువల్గా పోస్టల్ బ్యాలెట్ ఎవరికి ఉంది అంటే మనం వెళ్ళి మన అక్కడ ఆర్ఓకి వెళ్ళి ఆర్ఓని అడిగితే ఇస్తాడు. సో ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది, అంటే పోలింగ్ డ్యూటీ ఎవరు చేస్తే వాళ్ళకు ఉంటుంది. సో గౌట్ డ్యూటీ ఆన్ పోలింగ్ డే నాడు ఎవరైతే చేస్తారో సో వాళ్ళు నీ ఎలక్షన్ డ్యూటీ కాపీని చూపిస్తే వాళ్ళు నీకు ఈ పోస్ట్ బ్యాలెట్ ఇస్తారు. నువ్వు ఓటేసి మడత పెట్టి దానిలో వేస్తే అది వాళ్ళ నియోజకవర్గానికి పోతుంది. గౌట్ డ్యూటీ పోలింగ్ వాళ్ళకు ఉన్నది. సెకండ్, 80+ ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సో ఇటీవల కొత్తగా కల్పించినారు. ఈ ముసలోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎత్తుకపోవడం అవసరం లేదు, వాళ్ళకి పోస్ట్ బ్యాలెట్ సౌకర్యం ఉంది, వాడుకోవచ్చు. ఫిజికల్గా డిసబిలిటీస్ ఎవరైతే ఉంటారో డిసబిలిటీ సో వాళ్ళకు కూడా ఉంది. సో మనకి ఇవి ఇంతకుముందు ఉన్నాయి, బట్ వెరీ ఫస్ట్ టైం మొన్న జరిగిన 5 స్టేట్ ఎలక్షన్స్లో సో జర్నలిస్టులకు కూడా ఇచ్చిండ్రు, మీడియా పర్సన్స్ కూడా ఇచ్చినారు. 5th పీడీ యాక్ట్ కింద ఎవరు అయితే అరెస్టు వాళ్ళకు కూడా ఉంటాయి. సో మనకి 5 మెంబర్స్కి మాన్యువల్ పోస్ట్ బ్యాలెట్ ఉన్నది. ఎవరైతే ఈ జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీలో ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఓటు హక్కు లేదు. ఎందుకో మీరు కామెంట్ చేయండి. సో పీడీ యాక్ట్ కింద ఉన్నవాడికి ఉన్నది. జనరల్గా ఒకరోజు జైల్లో ఉంటే ఆ రోజు ఎలక్షన్స్ ఉంటే అతను వెళ్ళి ఓటు వేయలేడు. ఎందుకు? అరెస్ట్ అయిన వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు,
బట్ ఎన్నికల్లో ఓటు చేయరాదు. పోటీ చేయొచ్చు, ఓటు చేయరాదు. పీడీ యాక్ట్ పోటీ చేయొచ్చు, ఓటు చేయవచ్చు. అరెస్ట్ వ్యక్తి చేయరాదు. ఎందుకు? రైట్. ఇది మనకి ఏప్రిల్ అయిపోయినాయి అని ఓకే రైట్ అయిపోయినాయి. 21, 2, 3 రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.